ఏమండోయ్ రెసిపీ ఏంటనుకుంటున్నారో ఆటి పుట్టుకతోనే ఎండిపోత వేసుకుని పుట్టిన తుళ్ళు చేపలండి. ఆటితో పాటు ఓ మామిడికి తగిలించి వండితే ఎట్టుంటుందో మీకు తెలియందే ఉందండి. ఈలోగా నాన్న మాటల్లో ఈ రుచిని ఆస్వాదించండి. నేను ఈ లోపు కంప్లీట్ రెసిపీ అప్లోడ్ చేసే పనిలో ఉంటానండి. ఏమండో రాజమండ్రిలో పులస ఎంత ఫేమస్, పెదలంకలో తుళ్ళు అంత ఫేమస్ అండి. ఇది చింతకాయ పులుసేసి వండుకోవచ్చు, చింతపండు పులుసేసి వండుకోవచ్చు. ఇది మంచి సీజన్ కాబట్టి మామిడికాయ రసం వేసి వండించామండి. దీన్ని ఈ మామిడికాయ వేసుకుని ఈ గ్రేవీలా కలుపుకుంటూ అసలు ఇలా ఇలా తింటా ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత అద్భుతంగా ఉందండి. జలపాతాలు నీళ్ళుగా రాలినట్టున్నాయండి. అది చేత మీరు ఎప్పుడైనా సరే తుళ్ళు తినాలంటే మా ఏరియాకి, పల్లెటూరు ఏరియాకి వచ్చి ఒకసారి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుందండి మీకు. అబ్బాబ్బాబ్బా ఈ మొక్క తింటా ఉంటే అండి తొనల కింద ఉందండి. ఇలా కొంచెం వైట్ రైస్ తీసుకుని ఈ గ్రేవీ ఇలా మొత్తగా కలుపుకుని ఇలాంటి నడుము మొక్క ఒకటి పెట్టుకుని దీంట్లోంచి ఒక మొక్క తీసుకుని చక్కగా నోట్లో పెట్టుకుంటే ఇలా ఒక ముద్ద పెట్టుకుంటే నోరులో బోరేసినట్టు నీరు ఏరై కారాల్సిందేనండి. ఎటువంటి వారికైనా సరేనండి. మీకు కూడా ఇలా తినాలనిపిస్తే రెసిపీ పోస్ట్ చేసేస్తాం. వీలు కుదిరినప్పుడు ట్రైనింగ్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టాలండి. ఉంటానండి.